గండాంత నక్షత్రాలంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము ఫలిత జ్యోతిష్యంలో. ఒక గ్రహం యొక్క ప్రభావాన్ని మనం అనలైజ్ చేసేటప్పుడు ఆ గ్రహము ఏ రాశిలో ఉంది అనేది ఎంత ముఖ్యమో, ఏ నక్షత్రంలో ఉంది అనేది కూడా అంతే ముఖ్యము. దాన్ని కూడా మనం అనలైజ్ చేయాలి. ఆ సందర్భంలో ఒక గ్రహం కనుక గండాంత నక్షత్రంలో ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క కారకత్వాలు దెబ్బతినడమే కాదు, కొంత దుష్ఫలితాలను కూడా ఇస్తుంది ఆ గ్రహము తన యొక్క దశ అంతర్దశల్లో. అసలు గండాంత నక్షత్రం అంటే ఏంటి అనేది చూసినట్టయితే 6 నక్షత్రాలు గండాంత నక్షత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ పేరులోనే ఉంది. అవి కొంతవరకు దుష్ఫలితాలని, తీవ్ర పరిణామాలని ఇచ్చేటువంటి నక్షత్రాలు. అవి ఏంటి, ఎలా తెలుస్తాయి అంటే జలతత్వ రాశి, అగ్నితత్వ రాశి ఈ రెండూ కలిసిన ఆ జంక్షన్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఈ గండాంత నక్షత్రాలు. వాటిలో ఉన్న గ్రహాలు కొంత దుష్ఫలితాలు ఇస్తాయి. అలాగే అటువంటి నక్షత్రంలో చంద్రుడు ఉండగా జన్మిస్తే అది కూడా కొంత దోషంగా చెప్పబడింది. జన్మించిన తర్వాత కొంత శాంతి ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. అయితే చంద్రుడు కాకుండా ఏ గ్రహం ఆ నక్షత్రాల్లో ఉన్న ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే మొత్తం నక్షత్రాల్లో కాదు, ఆ నక్షత్ర పాదాల్లో ఉండాలి. అది ఎలా తెలుసుకోవాలి అంటే జలతత్వ రాశి, అగ్నితత్వ రాశి. ఉదాహరణకి మీనం జలతత్వ రాశి, మేషం అగ్నితత్వ రాశి. మీనంలో ఆఖరి నక్షత్రం రేవతి, మేషంలో మొదటి నక్షత్రం అశ్విని. రేవతి 4వ పాదము, అశ్విని 1వ పాదం. ఇవి గండాంత నక్షత్ర పాదాలు. ఇందులో ఉన్నటువంటి గ్రహాలు ఏవైనా కొంత ప్రాబ్లమ్స్ ఇస్తాయి. అలాగే ఆశ్లేష 4వ పాదము, మఖ 1వ పాదము, జ్యేష్ఠ 4వ పాదము, మూల 1వ పాదము. అందులో ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన నైసర్గిక కారకత్వం దెబ్బతింటుంది, ఆధిపత్యము దెబ్బతింటుంది. అటువంటి గ్రహం వక్రించి ఉండి రవితో కూడా కలిసి హస్తంగత్వం చెంది గండాంత నక్షత్రంలో ఉంటే మరింత తీవ్ర పరిణామాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి శుక్రుడు కనుక గండాంత నక్షత్ర పాదంలో కనుక్కున్నట్టయితే ఆ మొత్తం నక్షత్రం దుష్ఫలితాలు ముందు ఓన్లీ ఆ పాదాలు అంటే జలతత్వ రాశిలో 4వ పాదం, అగ్నితత్వ రాశిలో మొదటి పాదం. అందులో శుక్రుడు కనుక్కున్నట్టయితే వైవాహిక సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్. అలాగే పంచమాధిపతి కనుక్కున్నట్టయితే పిల్లల వల్ల సమస్యలు. సెకండ్ లార్డ్ ఉన్నట్టయితే ఆర్థిక సమస్యలు. గురువు కనుక్కున్నట్టయితే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. గురువు సెకండ్ లార్డ్ ఉదాహరణకు అందులో కనుక్కున్నట్టయితే కుటుంబ సమస్యలు ఉంటాయి. ఈ విధంగా గండాంత నక్షత్ర పాదాలను మనం ఎప్పుడూ కూడా స్టడీ చేయాలి. ఆ పాదాల్లో కనుక ఏదైనా గ్రహం ఉంటే దానికి